హలో ఛాంపియన్స్. ఈరోజు మనం మాట్లాడబోతున్నది ఒక చిన్న పదం, కానీ శక్తివంతమైనది. మీరు ఏదైనా చేయగలరు అని చెప్పడానికి, ఏదైనా సంభవించగలదు అని తెలపడానికి, మీరు ఇతరులని ఏదైనా మర్యాదపూర్వకంగా అడగడానికి ఉపయోగపడే పవర్ఫుల్ పదం. దాని పేరే కుడ్. కుడ్ని ఎలా వాడాలో ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు గగన్ ఆన్లైన్ అకాడమీ. కుడ్ని గత సామర్థ్యాలని చెప్పడానికి వాడతాం. అంటే నేను ఇంతకుముందు 5 గంటలకు లేచేవాడిని, చదువుల్లో బాగా ఉండేవాడిని, రైట్, ఇలాంటివి. ఇప్పుడు ఇక్కడ చూడండి, చిన్నప్పుడు నేను చాలా వేగంగా పరిగెత్తేవాడిని, అంటే ఇప్పుడు పరిగెత్తలేమని అర్థం. చదువుల్లో బాగా ఉండేవాడిని, ఇలాంటివన్నీ గతంలో ఒక మనిషి యొక్క ఎబిలిటీని చెప్తాయన్నమాట. అవి రాయాలంటే మనం ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి, తర్వాత కుడ్ రాయాలి, తర్వాత ఫస్ట్ వర్బ్ రాయాలి, తర్వాత ఆబ్జెక్ట్. ఇది దీని స్ట్రక్చర్. ఫస్ట్ ఏం రాయాలి, తర్వాత ఏం రాయాలి, తర్వాత ఏం రాయాలి, తర్వాత ఏం రాయాలి అనే క్వశ్చన్ వేసుకుంటూ వస్తే మనం కరెక్ట్గా సెంటెన్స్ రాయగలుగుతాం, మాట్లాడగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. ఇక్కడ సెంటెన్స్ చూడండి, చిన్నప్పుడు నేను చాలా వేగంగా పరిగెత్తగలిగేవాడిని అంటే గతంలో బాగా పరిగెత్తేవాడిని అని అర్థం. ఇప్పుడు పరిగెత్తచ్చు, పరిగెత్తి లేకపోవచ్చు. గతం గురించి మాట్లాడుతున్నాం, గతంలో ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నాం. సో ఇలాంటి సందర్భాలకి మనం కుడ్ అనేది వాడతాం. ఇది ఒక స్పెషల్ కేసు అనమాట. ఇది దీంట్లో టెన్స్ గురించి ఆలోచించకూడదు. ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్స్, రైట్. ఇది ఒక స్పెషల్, వీటిని మనం మోడల్ వర్బ్స్ అంటాం. వుడ్, కెన్, మే, మైట్, మస్ట్, షుడ్. వీటి యొక్క ఉపయోగాలు తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు నేను చాలా వేగంగా పరిగెత్తగలిగేవాడిని. సెంటెన్స్ ఎక్కడ మొదలు పెట్టాలంటే ఫస్ట్ ఎవరు అని క్వశ్చన్ వేసుకో. ఎవరు ఇక్కడ పరిగెత్తే వాళ్ళు? నేను. కాబట్టి ఫస్ట్ ఐ రాయాలి. దీన్ని మనం సబ్జెక్ట్ అంటాం. ఐ రాసిన తర్వాత కుడ్ అనే పదాన్ని రాయాలి. ఐ కుడ్. ఇది రాసిన తర్వాత మన వర్క్ గురించి, అంటే యాక్షన్ ఏంటిది, పని ఏంటిది. పని అంటే పరిగెత్తడం, రైట్. పరిగెత్తడాన్ని ఏమంటాం? రన్. ఇది ఫస్ట్ వర్బ్ మాత్రమే రాయాలి. రన్, ర్యాన్, రన్ అని ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ది మాత్రమే రాయాలి. ఐ కుడ్ రన్. తర్వాత ఎప్పుడు పరిగెత్తేవాడిని? చిన్నప్పుడు అంటే వెన్ ఐ వాస్ ఏ చైల్డ్. వెన్ ఐ వాస్ ఏ చైల్డ్, చిన్నగా ఉన్నప్పుడు అని అర్థం, రైట్. అలానే నేను 5 గంటలకు లేచేవాడిని. చూడండి, సెంటెన్స్ తెలుగులో రాస్తాను. నేను 5 గంటలకి లేచేవాడిని అంటే అప్పుడు 5కి లేచేవాడిని, ఇప్పుడు 6కి లేయచ్చు, రైట్. లేదంటే ఇంకా 3కే లేయచ్చు, అలా అన్నమాట. ఫస్ట్ ఏం రాయాలి? నేను అంటే ఐ రాయాలి. ఐ రాస్తూనే మనం కుడ్ అనేది రాయాలి. ఐ కుడ్. కుడ్ రాస్తేనే యాక్షన్ గురించి ఆలోచించాలి. యాక్షన్ ఏంటిది? లేయడం. లేయడాన్ని ఏమంటాము? గెటప్. ఐ కుడ్ గెటప్. ఎన్ని గంటలకి? 5కి. సో టైంకి ఏం రాస్తామంటే ఎట్ రాస్తాం ముందు, ఎట్ 5. ఐ కుడ్ గెటప్ ఎట్ 5. మనం ఇతరుల్ని ఏదైనా వినయంగా అడగడం, అంటే మర్యాదపూర్వకంగా అడగడం. ఇక్కడ చూడండి, మీరు నాకు సహాయం చేయగలరా, మీరు నాకు సహాయం చేయగలరా అనే సెంటెన్స్ మనం ఎలా రాయాలి? కుడ్తో. స్ట్రక్చర్ మనకి ఫస్ట్ ఏం చెప్పాను? సబ్జెక్ట్ చెప్పి తర్వాత కుడ్ రాయాలి, తర్వాత వర్బ్ రాయాలి, తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి, రైట్. ఇక్కడ నేను అంటే ఐ రాస్తాను, తర్వాత కుడ్ రాయాలి. సహాయం చేయడానికి మనం హెల్ప్ అంటాం. ఎవరికంటే మీకు, వాటి ఐ కుడ్ హెల్ప్ యూ అంటే నేను నీకు సహాయం చేస్తాను, రైట్. కుడ్ యొక్క రెండవ ఉపయోగం, మనం ఏదైనా ఇతరులని వినయపూర్వకంగా అడగడానికి పనికొస్తుంది. ఇప్పుడు నేను మీకు సహాయం చేయగలను, నేను మీకు సహాయం చేయగలను. ఈ సెంటెన్స్ రాద్దాం ఇంగ్లీష్లో. ఫస్ట్ నేను అంటే ఐ రాస్తాం, ఐ తర్వాత కుడ్ రాయాలి. ఐ కుడ్. యాక్షన్ ఏంటిది? సహాయం చేయడం. సహాయం చేయడాన్ని ఏమంటాం? హెల్ప్. ఐ కుడ్ హెల్ప్. ఎవరికి? మీకు, అంటే యూ. ఐ కుడ్ హెల్ప్ యూ అంటే నేను మీకు సహాయం చేయగలను. అలాగే రెండోది, మీరు నాకు సహాయం చేయగలరు. మీరు నాకు
సహాయం చేయగలరు. ఇప్పుడు మీరు అంటే యు రాయాలి, యు పక్కన కూడా మనం కుడ్డే రాయాలి. యు కుడ్. సహాయం చేయడాన్ని మనం హెల్ప్ అంటాం. ఎవరికి సహాయం చేయగలుగుతారు మీరు? నాకు అంటే మీ. యూ కుడ్ హెల్ప్, రైట్? కానీ ఇక్కడ క్వశ్చన్ ఎలా ఉంది? మీరు నాకు సహాయం చేయగలరా? రిక్వెస్ట్ అన్నమాట. చివరిలో మనకి క్వశ్చన్ మార్క్ ఉంది. సో క్వశ్చన్ మార్క్ చివరిలో ఉండి వినయంగా అడగడం కాబట్టి మనం కుడ్తో స్టార్ట్ చేయాలి. ఈ రెండవ సెంటెన్స్ చూడండి. ఈ సెంటెన్స్ లో మనం కుడ్డుని ముందు రాస్తాం. కుడ్ ఇక్కడ రాస్తాం ఫస్ట్. కుడ్ రాసిన తర్వాత నెక్స్ట్ యూ రాయండి, కుడ్ యూ. తర్వాత హెల్ప్ రాయండి, తర్వాత మీ రాయండి. జస్ట్ మీరు ఈ రెండో పదం కుడ్ అనే దాన్ని ముందుకు రాయడం వల్ల క్వశ్చన్ అయిపోతుంది. ఇది మనం వినయంగా అడగడం అవుతుంది, రిక్వెస్ట్ అవుతుంది, రైట్? కుడ్ యూ హెల్ప్ మీ. సో ఇక్కడ మనం ఏమనాలంటే కుడ్ యూ హెల్ప్ మీ. ఇంకా బాగా చెప్పాలంటే కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ. ప్లీజ్ అనేది కూడా యాడ్ చేయొచ్చు. అలానే రెండో సెంటెన్స్ చూడండి. దయచేసి మళ్ళీ చెప్పగలరా అంటే ఇక్కడ మళ్ళీ చెప్పగలరంటే మీరు అని అర్థం. కొన్నిసార్లు నేనా, ఎవరు, ఆమెనా, అతడు అనేది చెప్పరు. మీరు అంటే ఎదుటి వ్యక్తి అని అర్థం. దయచేసి మళ్ళీ చెప్పగలరా అంటే మనం ఎదుటి వ్యక్తిని అడుగుతున్నాం అని అర్థం. కాబట్టి సబ్జెక్ట్ ని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. సో దీన్ని దయచేసి మీరు మళ్ళీ చెప్పగలరా అంటే మనం ఎక్కడ స్టార్ట్ చేయాలో మనకు అర్థం కాదు. అందుకని మీరు ఏం చేయాలంటే ఇలాంటి సెంటెన్స్ రాసుకోవాలి. దయచేసి మళ్ళీ చెప్పగలరంటే మీరు చెప్పగలుగుతారని అర్థం. ముందు మీరు చెప్తారు అనుకున్నాం. యూ మళ్ళీ చెప్పడాన్ని మనం రిపీట్ అంటాం, రైట్? యూ కుడ్ రిపీట్. యూ కుడ్ రిపీట్ అంటే మీరు మళ్ళీ చెప్పగలరు అని అర్థం. యూ కుడ్ రిపీట్. ఇప్పుడు మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి కుడ్ని మనం ముందుకు రాస్తాం. కుడ్ యూ రిపీట్, కుడ్ యూ రిపీట్, రైట్? ఇది ఇంకా అందంగా ఉండడం కోసము యూ తర్వాత మనం ప్లీజ్ అనేది యాడ్ చేస్తాం. కుడ్ యూ ప్లీజ్ రిపీట్, కుడ్ యూ ప్లీజ్ రిపీట్. ఇప్పుడు ఇంకా స్టైల్గా ఉంది, కుడ్ యూ ప్లీజ్ రిపీట్. సో ఇలాంటి సెంటెన్స్ అన్ని మనం కుడ్తో స్టార్ట్ చేస్తాం. ఎదుటి వ్యక్తికి ఎక్కువ అడుగుతాం కాబట్టి మనం కుడ్ యూ అని రాస్తాం. కుడ్ యూ ప్లీజ్ మీ, కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, కుడ్ యూ రిపీట్, రైట్? కుడ్ యూ గివ్ మీ, కుడ్ యూ టెల్ మీ. ఇలా మనం చెప్తా పోతాం, రైట్? రెండో మోడల్ అర్థమైంది కదా. ఇక మూడవ మోడల్కి వెళ్దాం. మనం ఇతరులకి సలహాలు ఇవ్వడానికి కూడా, సలహాలు సూచనలు ఇవ్వడానికి ఈ కుడ్ అనే పదాన్ని ఉపయోగించవచ్చు. ఇక్కడ రెండు సెంటెన్స్ చూడండి. నువ్వు మళ్ళీ ప్రయత్నించవచ్చు. ఇప్పుడు ఎవరైనా ఫెయిల్ అయ్యారు, సో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా మీరు మళ్ళీ ట్రై చేయండి అని చెప్పొచ్చు. మళ్ళీ ట్రై చేయండి ఎలా చెప్తాం? ఫస్ట్ ఇక్కడ ఎవరు ప్రయత్నించమంటున్నాం? మీరు. సో యూ రాయాలి. యూ తర్వాత కుడ్. కుడ్ రాస్తేనే యాక్షన్ గురించి ఆలోచించాలి. ఇక్కడ ప్రయత్నించడం అనేది యాక్షన్. ప్రయత్నించడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ట్రై. యూ కుడ్ ట్రై. మళ్ళీ అంటే ఏం రాస్తాం? అగైన్. యూ కుడ్ ట్రై అగైన్. యూ కుడ్ ట్రైన్ అగైన్. యూ కుడ్ ట్రై అగైన్. అలానే రెండవ సెంటెన్స్ చూడండి. మనం తొందరగా మొదలు పెట్టచ్చు. మనము అంటే వీ రాస్తాం. వీ పక్కన ఏం రాయాలి? కుడ్. వీ కుడ్. మొదలు పెట్టడాన్ని ఏమంటాం? స్టార్ట్. స్టార్ట్ అనొచ్చు, బిగిన్ అనొచ్చు, రైట్? వీ కుడ్ స్టార్ట్. ఎప్పుడు? తొందరగా అంటే అర్లీ. వీ కుడ్ స్టార్ట్ అర్లీ. ఇక్కడ ఒక సందేహం రావచ్చు మీకు. యూ కెన్ ట్రై అగైన్ అనొచ్చు కదా. వీ కెన్ స్టార్ట్ అర్లీ, రెండు రైటే. ఇక్కడ కుడ్ ప్లేస్ లో మీరు కెన్ రాసిన రైటే. కాకపోతే సజెషన్స్ ఇచ్చేటప్పుడు మనం కుడ్ అనేది చాలా రెస్పెక్టబుల్ గా ఉంటుంది, చాలా వినయంగా ఉంటుంది. కాబట్టి కెన్ కంటే కూడా కుడ్ అనేది సలహా చెప్పేటప్పుడు మనం కుడ్ వాడితే ఇంకా మర్యాదగా ఉంటుంది, రైట్? గొప్పగా ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది. కాబట్టి మనం కుడ్ వాడాలి సలహాలు సూచనలు చేసేటప్పుడు, రైట్? కుడ్ యొక్క మరొక యూస్ పాజిబిలిటీ అంటే సంభావ్యత. ఏదైనా జరగచ్చు అంటే ఖచ్చితంగా జరుగుతుందని కాదు, జరగచ్చు, జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి కూడా మనం కుడ్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. కుడ్ అనేది వర్బ్ అనమాట. దీని మోడల్ వర్బ్ అంటాం. కెన్నుని ఎలా వాడతామో అలానే వాడతాం, రైట్? ఇక్కడ చూడండి. ఈ రోజు వర్షం పడే అవకాశం ఉంది, రైట్? ఖచ్చితంగా పడుతుందని కాదు, పడే అవకాశం ఉందని చెప్తున్నాం. అలానే
ఇది సరైన సమాధానం ఉండొచ్చు. సో ఇలాంటి సెంటెన్స్ ని చెప్పడానికి మనం వుడ్ అనేది ఉపయోగించవచ్చు. ఎలా చూద్దాం. ఈ రోజు వర్షం పడే అవకాశం ఉంది అంటే దేని గురించి మాట్లాడుతున్నాము? సబ్జెక్ట్ కావాలి కదా, ఫస్ట్ సబ్జెక్ట్ రాసుకోవాలి కదా. కాబట్టి ఇప్పుడు వర్షం అనే దాని గురించి వర్షం అని రాస్తే బాగుండదు. కాబట్టి వర్షాన్ని రెయిన్ అంటారు, వర్షం పడడాన్ని కూడా రెయినే అంటారు. సో ఇక్కడ వర్షం పడే అవకాశం ఉంది. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? వర్షం గురించి. వర్షాన్ని మనం ఇంటర్ రాసుకోవచ్చు, స్టార్టింగ్ లోనే ఇంటర్ రాయొచ్చు. తర్వాత వుడ్ అనేది రాయాలి. వుడ్ తర్వాత యాక్షన్ రాస్తాం. వర్షం పడ్డాన్ని ఏమంటాం? రెయిన్ అంటాం. ఇట్ కుడ్ రెయిన్ టుడే, ఈ రోజు వర్షం పడే అవకాశం ఉందని అంటాం. లేదా మీరు ఇటు బదులు రెయిన్, ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం? రెయిన్ కాబట్టి రెయిన్ కుడ్ రెయిన్ టుడే అంటే బాగుండదు, రైట్? డింగ్ డాంగ్ బెల్ అన్నట్లు ఉండదు. అందుకని రెయిన్ బదులు ఇటు రాస్తా ఉన్నాం. ఇట్ కుడ్ రెయిన్ టుడే. రెండో చూడండి, ఇది సరైన సమాధానం అయి ఉండొచ్చు. మనం ఒకటి రాసే ఆన్సర్ అది సరైన ఉండొచ్చు అంటే ఖచ్చితంగా కాదు, మనం గెస్ చేస్తున్నాం. సో ఇది అంటే మనం ఏం రాస్తాం? దిస్ అని రాస్తాం. దిస్ తర్వాత ఏం రాస్తాం? కుడ్ రాస్తాం. ఇంతకుముందు మనకు యాక్షన్ వచ్చిండేది, యాక్షన్ ఉందన్నమాట. పరిగెత్తడము, లేయడము, రైట్, నడవడము, అలా. ఇప్పుడు దీంట్లో యాక్షన్ లేదు, ఒక ఎగ్జిస్టెన్స్ గురించి ఉంది. అంటే ఉండడం, అయి ఉండొచ్చు, ఉండడం అని. ఈ ఉండడం అనేది వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే బి అనేది రాయాలి. ఇక్కడ వర్షం పడ్డం అంటే రెయిన్ అని రాస్తాం, నడవడం అంటే వాక్ అని రాస్తాం, లేయడాన్ని గెటప్ అన్నాం. కానీ అలాంటి వర్క్ ఇక్కడ యాక్షన్ కూడా లేదు. యాక్షన్ కూడా లేనప్పుడు మనం బి రాయాలి. దిస్ కుడ్ బి. సో రైట్, సరైనదంటే ఏం రాస్తాం? రైట్. సమాధానం ఏమంటాం? ఆన్సర్. దిస్ కుడ్ బి రైట్ ఆన్సర్. దిస్ కుడ్ బి రైట్ ఆన్సర్. పర్మిషన్ అంటే పొలైట్ గా మనం అనుమతి తీసుకోవడానికి కూడా వుడ్ అనేది ఉపయోగించవచ్చు. అది ఎలా వాడతామో చూద్దాం. ఇప్పుడు చూడండి, నేను మీ ఫోన్ ఉపయోగించవచ్చా అంటే నేను మీ ఫోన్ వాడుకోవచ్చా అని మనం ఎలా అడగాలి? ఇక్కడ చూడండి, క్వశ్చన్ మార్క్ ఉంది. ఇందాక కూడా ఇలాంటి ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్? క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు కుడ్తో స్టార్ట్ చేస్తాం. ఒకవేళ మీకు ఐడియా రాలేదనుకోండి, చూడండి, ఇప్పుడు ఫస్ట్ కుడ్ రాస్తాను. కుడ్ తర్వాత ఉపయోగించవచ్చా, రైట్? ఎవరు ఉపయోగించేది? నేను కదా, కాబట్టి కుడ్ ఐ. వాడడాన్ని ఏమంటాం? యూస్. కుడ్ ఐ యూస్. ఏంటిది? మీ ఫోన్ అంటే యువర్ ఫోన్. కుడ్ ఐ యూస్ యువర్ ఫోన్. ఇలా డైరెక్ట్ గా రాయడానికి కొంత ప్రాక్టీస్ అవసరం మీకు. సో ఇలా మీరు డైరెక్ట్ గా రాయలేనప్పుడు ఫస్ట్ ఇలా ఆలోచించాలంటే చూడండి, ఇట్లా నేను మీ ఫోన్ ఉపయోగించుకోవచ్చు అని రాయండి. నేను అంటే ఐ రాయండి, ఐ తర్వాత కుడ్ రాయండి. ఉపయోగించడానికి ఏమంటాం? యూస్. ఐ కుడ్ యూస్ మీ ఫోన్ అంటే యువర్ ఫోన్. ఇలా మామూలు సెంటెన్స్ రాసుకున్న తర్వాత కుడ్ని ముందుకు లాగండి, రైట్? చూడండి, సింపుల్ గా వస్తుంది. కుడ్ ముందు రాయండి, నెక్స్ట్ ఐ రాయండి, తర్వాత ఇది సేమ్ యాజ్ టీస్. కుడ్ ఐ యూస్ యువర్ ఫోన్. క్వశ్చన్ అంటే ఏదో కాదు, జస్ట్ అక్కడ ఉండే ఈ కుడ్ ఒక పదాన్ని మనం ముందుకు రాస్తే క్వశ్చన్ అయిపోతుంది. ఇక్కడ క్వశ్చన్ అంటే ఇది క్వశ్చన్ కాదు, క్వశ్చన్ లాగా ఉంటుంది కానీ పర్మిషన్ అడగడం అన్నమాట. కుడ్ ఐ యూస్ యువర్ ఫోన్, పర్మిషన్ అడుగుతున్నాం, రైట్? అలానే లోపలికి రావచ్చా అన్నప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఎవరు? నేను కదా. ఇక్కడ నేను అనేది ఉండదు. లోపలికి రావచ్చా అంటే నేను లోపలికి రావచ్చా అని అడుగుతున్నాం. సో సబ్జెక్ట్ అనేది ఐ. సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్. ఐ తర్వాత కుడ్ రాస్తాం, ఐ కుడ్. యాక్షన్ ఏంటిది? రావడాన్ని ఏమంటాం? కమ్. ఐ కుడ్ కమ్. ఎక్కడికి? లోపలికి అంటే ఇన్ రాయొచ్చు, ఇన్సైడ్ రాయొచ్చు, డోంట్ వరీ, రైట్? లోపలికి అంటే ఇన్సైడ్, జస్ట్ కొద్దిగా లోపలికి అంటే ఇన్. ఇప్పుడు ఏం చేస్తాం మనము? ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇది ఒక పొలైట్ పర్మిషన్ తీసుకుంటున్నాం కాబట్టి కుడ్ను ముందుకు రాయాలి. అప్పుడేమవుతుంది? కుడ్ ఐ కమ్, కుడ్ ఐ కమ్ ఇన్, కుడ్ ఐ కమ్ ఇన్, కుడ్ ఐ కమ్ ఇన్, కుడ్ ఐ కమ్ ఇన్సైడ్. అయితే మనకేం గుర్తొస్తుందంటే చిన్నప్పుడు మనకు మే ఐ కమ్ ఇన్ అని చెప్పింటారు. సో ఇలాంటి పర్మిషన్స్ మీరు ఇంగ్లీష్ లో కుడ్తో చెప్పాలంటే ఇలా సెంటెన్స్, మామూలు సెంటెన్స్ రాసుకొని తర్వాత కుడ్ని ముందుకు రాయండి. కుడ్ ఐ కమ్ ఇన్, కుడ్ ఐ కమ్ ఇన్ సైడ్. అయితే మనకి చిన్నప్పుడు టీచర్స్ మే ఐ కమ్ ఇన్ సార్, మే ఐ కమ్ ఇన్ మేడం ఇలా నేర్పించారు కాబట్టి
మనకు అదే అనిపిస్తుంది, అదే రైట్, కుడ్డుతో రాంగ్ అనిపిస్తుంది అన్నమాట. నో, మీరు ఇదే విషయాన్ని మేతో చెప్పొచ్చు, కెన్తో చెప్పొచ్చు, షెల్తో కూడా చెప్పొచ్చు. మే ఐ కమింగ్ మేడం, రైట్. షెల్ ఐ కమింగ్ మేడం, కెన్ ఐ కమింగ్ మేడం, అన్ని రైటే. కానీ మనం కుడ్డుతో చెప్పామంటే వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నట్టు. మేతో చెప్పినా బాగుంటుంది. మే ఐ కమింగ్, ఇది కూడా రెస్పెక్ట్ ఇవ్వడం అనమాట. కాబట్టి గ్రామర్ ప్రకారంగా రాంగ్ ఏం లేదు, కానీ రెస్పెక్ట్ ఇచ్చే తీరులో తేడా ఉంటుంది. కాబట్టి మీరు కుడ్డు కానీ మే కానీ వాడితే బాగుంటుంది. అన్ని ఒకే స్ట్రక్చర్. ఇక్కడ కుడ్డుతో కానీ మేతో కానీ కెన్నుతో కానీ ఒకే స్ట్రక్చర్. కానీ పదం కుడ్ ప్లేస్ లో మనం మే రాస్తాం. మే ఐ కమింగ్, కుడ్ ఐ కమింగ్, కెన్ ఐ కమింగ్, ఏది బాగుంటుందంటే మే ఐ కమింగ్ బాగుంటుంది, కుడ్ ఐ కమింగ్ బాగుంటుంది. ఓకే, కుడ్ యొక్క చివరి ఉపయోగం గురించి మనం తెలుసుకున్నాం. ఇది కండిషనల్ ఇమాజినరీ సిచ్యువేషన్, రైట్. ఊహాజనిత పరిస్థితుల్లో మనం కుడ్డుని మనం వాడచ్చు. ఇక్కడ చూడండి సెంటెన్స్, నాకు డబ్బుంటే ప్రపంచం మొత్తం తిరగగలను. డబ్బుంటే ప్రపంచం మొత్తం తిరగగలను అంటే డబ్బు లేదు కాబట్టి ప్రపంచం అంతా తిరగడం లేదు అని అర్థం అనమాట. సో ఇక్కడ రెండు సెంటెన్స్ ఉన్నాయి. ఒకటి నా దగ్గర డబ్బు ఉందని అర్థం, ఇంకోటి ప్రపంచం మొత్తం తిరగగలను అని అర్థం. సో ఫస్ట్ మీరు రెండింటిని రాస్తాం. నాకు డబ్బు ఉంది అనుకోండి. ఇప్పుడు డబ్బు ఉంటే మనం ఐ హ్యావ్ మనీ అని, ఐ హ్యావ్ మనీ. నాకు డబ్బు ఉంటే అంటే గతం ఉండింటే కదా అని అర్థం. కాబట్టి దీన్ని మనం పాస్ట్ లో ఐ హ్యాడ్ మనీ అని రాస్తాం. ఐ హ్యాడ్ మనీ. ఇక్కడ ప్రపంచం మొత్తం తిరగలుగుతాను. ఎవరు తిరిగేది? నేను కాబట్టి ఫస్ట్ ఐ రాయాలి. ఐ తర్వాత కుడ్ రాస్తాం. ఐ కుడ్. తిరగడాన్ని మనం ట్రావెల్ అంటే ప్రయాణం చేయడం అని అర్థం. ఐ కుడ్ ట్రావెల్. ప్రపంచం అంటే ద వరల్డ్, రైట్, ద వరల్డ్. ఐ కుడ్ ట్రావెల్ ద వరల్డ్. డబ్బు ఉంటే, అందుకు ఇక్కడ ఐ హ్యాడ్ మనీ ఉంది కదా, ఇక్కడ ముందు ఇఫ్ రాయండి. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ కుడ్ ట్రావెల్ ద వరల్డ్. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ కుడ్ ట్రావెల్ ద వరల్డ్. ఇది సెంటెన్స్ అన్నమాట. అలానే రెండో చూడండి, నాకు ఖాళీ ఉంటే నీకు సహాయం చేయగలను అంటే చేయగలిగే వాడిని అని అర్థం. అంటే డబ్బు లేదు నా కాడ, నీకు సహాయం చేయలేను అని అర్థం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం? రెండు సెంటెన్స్. నేను నీకు సహాయం చేయగలను ఒకటి, నాకు ఖాళీ ఉంటే అంటే నేను ఖాళీగా ఉంటే. ఇక్కడ సహాయం చేయగలను ఖాళీ ఉంటే, రైట్. ఐ వాజ్ ఫ్రీ. ఇప్పుడు ఫ్రీగా ఉన్నా అంటే ఐ ఆమ్ ఫ్రీ అంటాం. ఐ ఆమ్ ఫ్రీ. గతంలో అంటే ఏం రాస్తాం? ఐ వాజ్ ఫ్రీ. ఐ వాజ్ ఫ్రీ. అయితే ఇమాజినరీ కండిషన్ కి వస్ బదులు మీరు వర్ రాయండి. ఐ వర్ ఫ్రీ. ఐ వర్ ఫ్రీ. ఐ వర్ ఫ్రీ అని రాసి నీకు సహాయం చేయగలను, చేసేది నేను కాబట్టి ఐ రాస్తాం. ఐ పక్కన కుడ్ రాయండి. ఐ కుడ్. సహాయం చేయడాన్ని హెల్ప్ అంటాం. ఎవరికి? మీకు కాబట్టి యూ. ఐ కుడ్ హెల్ప్ యూ. ఇక్కడ ఖాళీగా ఉంటే, ఈ ఉంటే అనే దానికోసం ఏమైనా ఇఫ్ అనేది రాయాలి. ఇఫ్ ఐ వర్ ఫ్రీ. ఇఫ్ ఐ వర్ ఫ్రీ ఐ కుడ్ హెల్ప్ యూ. ఇఫ్ ఐ వర్ ఫ్రీ ఐ కుడ్ హెల్ప్ యూ. ఇంకొన్ని అందమైన సెంటెన్స్ తో ఇంకొక వీడియో చేస్తాను. స్టే ట్యూన్. హలో ఛాంపియన్స్. ఆఫర్, సహాయం చేయడానికి కూడా మనం కుడ్ అనేది ఉపయోగించవచ్చు. ఇక్కడ చూడండి సెంటెన్స్, నేను నీకు ఇంగ్లీష్ లో సహాయం చేయగలను. దీన్ని ఎలా రాస్తామంటే ఇంగ్లీష్ లో ఫస్ట్ ఎవరు అంటే నేను అంటే ఐ రాయాలి. ఐ తర్వాత కుడ్ రాస్తాం. ఐ కుడ్. కుడ్ తర్వాత యాక్షన్ వర్డ్. ఇక్కడ యాక్షన్ వర్డ్ సహాయం చేయడం. సహాయం చేయడాన్ని మనం హెల్ప్ అంటాం. సో ఇక్కడ హెల్ప్ రాశాను. ఐ కుడ్ హెల్ప్. ఎవరికి? నీకు. కాబట్టి ఇక్కడ యూ రాయాలి. మళ్ళీ దేనిలో? ఇంగ్లీష్ లో, రైట్. ఇన్ ఇంగ్లీష్ అనొచ్చు, లేక విత్ ఇంగ్లీష్ అనొచ్చు. ఇన్ ఇంగ్లీష్. ఐ కుడ్ హెల్ప్ యూ ఇన్ ఇంగ్లీష్. ఐ కుడ్ హెల్ప్ యూ ఇన్ ఇంగ్లీష్. తర్వాత నిన్ను ఇంటి వరకు వదిలిపెట్టగలను, రైట్. వదిలిపెట్టేది ఎవరు? నేను కాబట్టి ఐ రాయాలి. ఐ తర్వాత కుడ్. కుడ్ రాస్తేనే మనం యాక్షన్ గురించి ఆలోచించాలి. పదే పదే ఎందుకు చెప్తున్నాను యాక్షన్ అంటే యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ యాక్షన్ ఏంటిది? వదిలిపెట్టడం. వదిలిపెట్టడాన్ని మనం డ్రాప్ అంటాం.
సో ఐ కుడ్ డ్రాప్, మళ్ళీ ఎవరిని, నిన్ను అంటే యు. ఐ కుడ్ డ్రాప్ యు ఎక్కడ, ఇంటి వరకు. అట్ హోమ్ అంటే సరిపోతుంది, లేదా టు హోమ్ అన్నా సరిపోతుంది, రైట్? ఇంటి వద్ద వరకు అని అర్థం. ఐ కుడ్ డ్రాప్ యు అట్ హోమ్. ఫుడ్ ని, ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మనం వాడచ్చు. ఇక్కడ 2 సెంటెన్స్ చూడండి. నీతో నా జీవితాన్ని గడపగలను, రైట్? ఇక్కడ మీరు నీతో అంటే ఏం రాయాలి, నా జీవితాన్ని అంటే ఏం రాయాలి, గడపగలను అంటే ఐడియా రాదు, కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ ఎవరితో, ఎవరు అనేది క్వశ్చన్ వేసుకోవాలి. ఇప్పుడు ఎవరితో గడుపుతున్నారో ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ నేను అని రాసుకోవాలి. ఐ తర్వాత కుడ్ రాయండి. ఐ కుడ్ ఏం చేస్తున్నాను ఇక్కడ, గడపడాన్ని ఏమంటామంటే స్పెండ్. ఐ కుడ్ స్పెండ్ ఏం గడుపుతున్నాను. ఎమోషనల్ సెంటెన్స్ ని కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి మనం కుడ్ని వాడచ్చు. ఇక్కడ 2 సెంటెన్స్ చూడండి. నీతో నా జీవితాన్ని గడపగలను. సో ఈ సెంటెన్స్ మనం కుడ్తో ఎలా రాస్తామంటే, ఫస్ట్ ఎవరితో అనేది ఇంపార్టెంట్. సో ఎవరు అంటే ఇక్కడ నేను అనేది ఇక్కడ లేదు చూడండి, లేకపోయినా నా అర్థం ఉందన్నమాట. నేను నీతో జీవితాన్ని గడపగలను అంటే ఎవరు అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ నేను అంటే ఐ రాస్తున్నాం. ఐ తర్వాత కుడ్ రాయాలి. ఐ కుడ్ తర్వాత యాక్షన్. ఏం యాక్షన్, గడపడాన్ని స్పెండ్ అంటాం. ఐ కుడ్ స్పెండ్. ఏం గడుపుతానంటే నా జీవితం అంటే మై లైఫ్. మళ్ళీ క్వశ్చన్, ఎవరితో, నీతో అంటే విత్ యూ. ఐ కుడ్ స్పెండ్ మై లైఫ్ విత్ యూ. ఐ కుడ్ స్పెండ్ మై లైఫ్ విత్ యూ. రెండో చూడండి, నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను. సో ఇక్కడ కూడా మనం ఫస్ట్ ఎవరు అనేది ఇంపార్టెంట్. మీరు నిన్ను అంటే ఫస్ట్ యూతో స్టార్ట్ చేశారనుకోండి, అది రాంగ్ అవుతుంది. ఎవరిని మర్చిపోవాలనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను మర్చిపోలేను నిన్ను అని అర్థం కాబట్టి సబ్జెక్ట్ ని ఫైండ్ అవుట్ చేయండి. నేను అంటే ఐ రాయాలి, తర్వాత కుడ్ రాయాలి. ఐ కుడ్. ఇది రాసిన తర్వాత యాక్షన్ మర్చిపోవడాన్ని మనం ఫర్గెట్ అంటాం. ఐ కుడ్ ఫర్గెట్ ఎవరిని, నిన్ను అంటే యు. తర్వాత మనకి ఎప్పటికైనా వచ్చింది. ఇక్కడ ఎప్పటికీ మర్చిపోవాలంటే ఎప్పటికంటే నెవర్ అని రాస్తున్నాం. ఐ కుడ్ ఫర్గెట్ నెవర్ యూ. ఐ కుడ్ నెవర్ ఫర్గెట్ ఇక్కడ రాయాలి. ఐ కుడ్ నెవర్ ఫర్గెట్ యూ. ఐ కుడ్ నెవర్ ఫర్గెట్ యూ, రైట్? ఐ కుడ్ నెవర్ ఫర్గెట్ యూ.